Like, share and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ప్రత్యర్థుల ఆయువు పట్టు మీద కొడితే పునాదులు కదిలిపోయినట్లే మెదక్ను టార్గెట్ చేసి అదే పని చేస్తున్న రేవంత్ రెడ్డి. ప్రత్యర్థుల ఆయువు పట్టు మీద కొడితే వచ్చే విజయానికి కిక్కే వేరు. కసి మీద ఉన్న లీడర్ రేవంత్ రెడ్డికి ఇది తెలియనిదేమీ కాదు. అందుకే మిషన్ మెదక్ లోక్సభ చేపట్టారు రేవంత్ రెడ్డి. ఆ సీటులో ఓడిపోతే బీఆర్ఎస్ పునాదులు పాతాళంలోకి దిగిపోయినట్లే, కేసీఆర్ అహం మీద దెబ్బ కొట్టినట్లే. అందుకే అందరినీ ఏకతాటిపైకి తెచ్చి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మరి మెదక్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? మెదక్ అంటే బీఆర్ఎస్, సిద్దిపేట్, గజ్వేల్లో భారీ మెజారిటీ, ఇతర నియోజకవర్గాల్లోనూ బలంగా బీఆర్ఎస్. అందుకే ఆయువు పట్టును టార్గెట్ చేస్తున్న రేవంత్. మెదక్ లోక్సభలో గెలుపెవరిది అంటే గత 15 ఏళ్లుగా అందరూ చెప్పే మాట బీఆర్ఎస్. ఈ నియోజకవర్గ పరిధిలోనే సిద్దిపేట్, గజ్వేల్ ఉన్నాయి. ఈ రెండు చోట్ల కలిపి లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ వస్తుంది. అంటే ఇతర చోట్ల బలహీనంగా ఉందని కాదు, ఇతర నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ బలంగా ఉంది. అయితే ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. మెదక్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మకంగా ముదిరాజ్ వర్గంలో పలుకుబడి ఉన్న నేతకు టికెట్. మెదక్ లోక్సభలో 18,19,000 ఓట్లు, 6 నుంచి 7 లక్షల ముదిరాజ్ ఓట్లు ఉంటాయని అంచనా. ఆర్థికంగా బలం, కలసికట్టుగా కాంగ్రెస్ నేతలు ఎలాగైనా మెదక్ను తమ ఖాతాలో వేసుకునేందుకు అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. అభ్యర్థి ఎంపికలో కూడా జాతీయ స్థాయిలో సుదీర్ఘ చర్చల అనంతరం బీసీ వర్గానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన నీలం మధుకు సీటు కేటాయించింది. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చేర్, సిద్దిపేట్, దుబ్బాక, గజ్వేల్ ఉన్నాయి. వీటిలో దాదాపు 18,19,000 ఓట్లకు పైచిలుకు ఓటర్లు ఉండగా వీటిలో 6 నుంచి 7 లక్షల ఓట్లు ముదిరాజు సామాజిక వర్గానికి చెందినవి. కొండా సురేఖకు బాధ్యతలిచ్చిన సీఎం రేవంత్ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జోరుగా. బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతల చేరికలు. ఆర్థికంగా కూడా తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్న నీలం మధు కోసం కాంగ్రెస్ నేతలందరినీ ఏకతాటిపైకి తెస్తున్నారు. ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలను మంత్రి కొండా సురేఖకు అప్పగించారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తమకు మరింత బలాన్ని చేకూర్చే అంశంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మెదక్ తప్ప మిగిలిన 6 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే 7 సెగ్మెంట్లలోని చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు గులాబీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికలతో కాంగ్రెస్ జోరు మీదుంది. ఇదే జోరును ఎన్నికల వరకు కొనసాగిస్తూ ఓటర్లను హస్తం గుర్తుకు ఓటు వేసే దిశగా ఆ పార్టీ పక్కా వ్యూహ రచనతో ముందుకు కొనసాగుతోంది. అభ్యర్థి విషయంలో కేసీఆర్ పొరపాటు. పార్టీ నేతలను కాకుండా వెంకట్రామిరెడ్డిని ఎంపిక. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు పూర్తి స్థాయిలో లభించిన సానుకూలత. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ అభ్యర్థి విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గారు కేసీఆర్. నరసాపురం టికెట్ నిరాకరించినప్పుడు మదన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీలో తనకు గట్టి పోటీ ఇస్తున్న ప్రతాప్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పుడు హామీ ఇచ్చారు. వీరిద్దరిని కాదని తనకు బినామీగా పేరున్న మాజీ కలెక్టర్, రాజప్ప రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాని వెంకట్రామరెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆయన సుదీర్ఘ కాలం జిల్లాల్లో పనిచేసి వివాదాస్పదిగా పేరు పడ్డారు. ప్రజల్లో ఆయనపై సానుకూలత లేదు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. మోదీ హవా, రామ మందిరాన్నే నమ్ముకుంటున్నారు. బీఆర్ఎస్ కోసం పనిచేసేందుకు ఆ పార్టీ నేతల వెనకడుగు, పరోక్షంగా కాంగ్రెస్ కు సహకారం. రేవంత్ వ్యూహం ఫలిస్తే బీఆర్ఎస్ పునాదులు కదిలినట్లే. బీఆర్ఎస్ కు పనిచేయడానికి ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు జంకుతున్నారు. పరోక్షంగా కాంగ్రెస్ నేతలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గెలిచిన సీటు కావడంతో గెలిచి చూపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలు మైనంపల్లి, జగ్గారెడ్డిని పూర్తి స్థాయిలో క్రియాశీలకం చేశారు. రేవంత్ వ్యూహం ఫలిస్తే కేసీఆర్ ఆయువు పట్టు మీద కొట్టినట్లే. ఆ దెబ్బకు కేసీఆర్ రాజకీయంగా కోలుకోవడం అంత తేలిక కాదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Inspire Media. Like, share and subscribe to Inspire Media.